అందరూ నమస్కారం అండి. నేను మీ కూని అక్కబాబు. యథావిధిగా మనం మూకమ్మక కార్యక్రమంలో భాగంగా ఈరోజు గొప్ప నటుడిని కలిసాము. వారి పేరు వల్లకవి వెంకట సుబ్బారావు గారు. వారి అనుభవం ముందు మనం చెప్పుకోవాలంటే మన అనుభవం చాలా చిన్నది, తెలుసుకోవాల్సింది కూడా చాలా ఉంది. అందుకే ఈరోజు ఆ గొప్ప వ్యక్తిని కలిసాము. అంటే ఇక్కడ విశేషం ఏంటంటే సారు గొప్ప రంగస్థల నటుడు. ఒకప్పుడు రంగస్థలం అంటేనే నటనకి ఒక ప్రాణంలాగా ఉండేది. కానీ ఈ మధ్య సినిమా, టీవీ, సెల్ ఫోను ఇలాంటివి రావడం వల్ల ఒక రకంగా ప్రాభం తగ్గిందని చెప్పాలి. కానీ ఆ రోజుల్లో ఈ నాటక రంగానికి కానీ, నటులకు కానీ, రంగస్థల నటులకు కానీ గౌరవం ఏమాత్రం కొదువు ఉండేది కాదు. వారి అనుభవాల నుంచి మనం తెలుసుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ తప్పకుండా షేర్ చేయండి. అలాగే మీ అమూల్యమైన సలహాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. తొలిసారిగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం సార్. నమస్కారం. ఈరోజు మీలాంటి గొప్ప వ్యక్తిని కలుసుకోవడం నిజంగా చాలా సంతోషం సార్. ఎందుకంటే ఈ తరానికి మీలాంటి వారు చాలా ఆదర్శం. మీలాంటి వారి మార్గం అంటే మీరు నడిచిన మార్గం ఈనాటి తరానికి, ఈ తరానికి ఖచ్చితంగా అవసరం. అందుకే మీలాంటి వారు అనుభవాల్ని మా ప్రేక్షకులకి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు మిమ్మల్ని కలిసింది సార్. చాలా సంతోషం. చాలా సంతోషం. అయితే మీ నటన ప్రస్థానం తెలుసుకునే ముందు మీ బాల్య విద్యాభ్యాసం గురించి తెలియజేస్తారు సార్. నైనా నా పేరు వల్లకవి వెంకట సుబ్బారావు. మా తండ్రి గారు స్వర్గీయ వీరరాఘవయ్య గారు, తల్లి శకుంతలమ్మ గారు. మాది స్వస్థానం విడవలూరు, నెల్లూరు జిల్లాయే. అక్కడే నా ప్రాథమిక విద్యాభ్యాసము, హై స్కూల్ విద్యాభ్యాసం జరిగి ఒక సంవత్సరం రోజులు విఆర్ కాలేజీలో చదువుకున్నాను. ఇది నా విద్యాభ్యాసంలో నాకు అక్షరాభ్యాస గురువు మద్దాడి వెంకట సుబ్బయ్య అనేటువంటి వారు. అంటే మీరు ఎంతవరకు చదువుకున్నారు సార్? నేను ప్రీ యూనివర్సిటీతో చేశాను. తర్వాత 18 ఏటనే నేను తాత్కాలిక తెలుగు పండిట్గా ఒక 5 సంవత్సరాలు జిల్లా పరిషత్ హై స్కూల్లో ఊటుకూరు ఒకటి, మర్రిపాడు ఒకటి, చెన్నపల్లిపాళెము, విడవలూరు వీటిల్లో చేసి 1965 28 ఆగస్టున నేను పొన్నలూరు రామచంద్రారెడ్డి వెంకట సుబ్బమ్మ ప్రభుత్వ కళాశాల విడవలూరులో, అంటే ఆ రోజుల్లో 65వ సంవత్సరంలో నెల్లూరులో మొత్తం ఆంధ్రదేశం కాదు భారతదేశంలోనే ఒక పల్లెటూరులో ఒక డిగ్రీతో పాటు ఉండేటువంటి కళాశాల ఉన్నది లేదు. అది కనీసం ఫిర్కా కూడా కాదు ఆ విడవలూరు అనేది. కేవలం ఆ దాతల యొక్క పుణ్యంతో చేసి ఆ కళాశాలలో నేను అంకితభావంగా 2001 31 జూలై అప్పటిదాకా అక్కడే ఆ కళాశాలలోనే గుమస్తా కేడర్లో పనిచేసి అంకిత భావంతో చేసి చాలా ఘనమైన సన్మానాన్ని మా దంపతులకు చేశారు. అది మరపురానటువంటి ఒక మధుర అనుభూతి. ప్రస్తుతం అంటే మీ కుటుంబ నేపథ్యం గురించి, తల్లిదండ్రులు కానీ మీ సోదరులు అలాగే మీ సంతానం గురించి ఎవరైనా తెలియజేస్తారా? మా శ్రీమతి అనంతలక్ష్మ, మాకు 9 పిల్లలు, 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు, 9 పెళ్ళిళ్ళు చేసాము. 8 మంది మంగళవాళ్ళు మంగళవారాళ్ళు, ఒక ముద్దు మనవాడు కూడా మాకు ఉన్నాడు. మాది జేజీ కావడం పరిపూర్ణమైనటువంటి జీవన సాఫల్యం మాకు కలిగింది. దేవుని ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయి. మంచి మనసు ఉంటే మంచి వ్యక్తులకి ఖచ్చితంగా దేవుని ఆశీస్సులు ఉండాలి. పుష్కలంగా ఉన్నాయి. లేకపోతే బాల్యంలో చదువు మీద ఉన్నారు, అలాగే తర్వాత ఉద్యోగం మీద ఉన్నారు. కానీ ఆ తర్వాత నాటకం వైపు రావాలని మీకు ఎలా అనిపించింది?
ఎందుకు అనిపించింది? ఎందుకు పసితనం నుంచి ఈ ఆ. కిరీటాలని వీటితో ఎగరడము, పిల్లలతో మా తోటి విద్యార్థులతో ఆ, ఆ. ఇది చేయడం అనేది ఒక ఆపేక్షగా ఉండేది. ఓకే, ఓకే. చిన్నతనంలో వేగూరులో మా పెదనాన్నగారు వెంకట సుబ్బయ్య గారు ఉండేవారు. వేగూరులో. వేగూరులో ఆ, ఆ. ఆయన చక్కటి గాత్రం అయింది. అబ్బా, ఆ. ఆయన క్షితిలాభారంలో నారదుడు, హరిశ్చంద్రుడు అలాంటి వేషాలు వేసి ఇది చేసేవాడు. ఆ. పొలానికి వారితో పాటు పోతే ఆయనతో పాటు నన్ను అరిపిస్తూ ఉండేవాడు. ఆహా. కానీ నాకేం శుద్ధి మతి అనేటువంటి ఊరికే ఆయన మంచి సుగాత్రం అయింది, ఆహా. మంచి స్వరం అయింది. మంచి గాయకుడు. తర్వాత విడవలూరులో హై స్కూల్లో చదివేటప్పుడు వరదా రాఘవయ్య గారిని డ్రాయింగ్ మాస్టర్ గారు, ఉమ్, ఉమ్, ఉమ్. ఆయన భాగవతార్ గారు, ఆ. అద్భుతమైన నటుడు, ఆ. అద్భుతమైన నటుడు. డ్రాయింగ్ మాస్టర్. ఆ, వారి యొక్క ఈ నాటక ఆపేక్ష కలిగేటువంటి దానికి కొంత ప్రేరణ, వారి యొక్క ప్రేరణ నాకు ఉంది. సరే సార్. హై స్కూల్ చదువుకునే రోజుల్లోనే ఆ. ఈ యానివర్సరీలకి వాటికి అవును. సాంఘిక నాటికలు, హాస్య నాటికలు ఇవి వేస్తూ ఉండేవాళ్ళని. ఆ. ఊటుకూరులో టీచర్గా పనిచేసేటప్పుడు టీచర్లందరూ యానివర్సరీకి ఆ. ఒక ప్లే చేద్దామంటే బెల్లంకొండ రామదాస్ గారు రాసిన పునర్జన్మ నాటకంలో సుశీల అనేటువంటి వేషంతో నేను మొట్టమొదటి అరంగేట్రం అంటే చేశాను. స్త్రీ పాత్ర. స్త్రీ పాత్ర, అరంగేట్రమే స్త్రీ పాత్ర స్త్రీ చేశారు. పాత్ర సాంఘిక నాటకం. సాంఘిక నాటకం. సాంఘిక నాటకం ఆ. ఇది చాలా అద్భుతమైన నాటకం అది, ఆ. చాలా గొప్పది. ఉమ్. అలాగే నా 13 ఏట సుప్రసిద్ధమైనటువంటి నటులు ఆ రోజుల్లో మల్లా సూర్యనారాయణ గారు, ఎస్పి లక్ష్మణస్వామి గారు, పూర్ణిమ గారు అలాంటి వాళ్ళ చేత సత్యహరిశ్చంద్రలో అనుకోకుండా లోహితాస్యుడు అనేటువంటి వేషం, లోదాసుడు. అవును. బాల వేషం వేయాల్సి వచ్చింది. ఆ. అదొక అదృష్టంగా నేను భావిస్తూ ఉంటాను. తర్వాత అక్కడి నుంచి ఊటుకూరు నుంచి బరిపాడు వచ్చిన తర్వాత బరిపాడులో సతీశులోచన ఆ ఉమ్. నాటకాలు వేస్తూ ఆ ఊటుకూరులో కానీ మరిపాడులో కానీ సరిఫీ వాళ్ళు ఆడుతూ ఉన్నారు అప్పుడు. ఆ, ఆ. ఇక్కడ ఆహా. వాళ్ళతో పరిచయం ఏర్పడి వాళ్ళతో సన్నిహితంగా ఉంటూ ఉండేరు. వాళ్ళ అందరు కూడా ఆ. నన్ను చాలా మర్యాద ఇచ్చి ఇప్పటికీ ఆ యొక్క మర్యాద ప్రోత్సహించారు. నాకు కాపాడుకుంటూ వస్తున్నాను. మంచిది సార్. తర్వాత చందపల్లిపాలెం వచ్చాను. చందపల్లిపాలెంలో కూడా వాళ్ళ సురభి వాళ్ళు అక్కడ ఓకే. నాకు సురభి నాటకం. అప్పట్లో బాగా గొప్ప వాళ్ళు సంస్థ. అక్కడ తడసపడ్డారు. ఉమ్. వాళ్ళతో బాలవర్ధి అట్లాంటి సురభి, బల్జేపల్లి ఇవన్నీ మంచి నాటక సంస్థలు అప్పట్లో. శ్రీరాముడు ఇలాంటి వేషాలు వేసి ఇది చేశాను. తర్వాత విడవలూరు వచ్చేసాను. విడవలూరులోనే హై స్కూల్ తర్వాత కాలేజీకి వచ్చాను. మంచిది. ఈ నాటక రంగం వేసే క్రమంలో మీకు ఆదర్శం అంటే ఇన్స్పిరేషన్ ఇలా ఉండాలి అని కనిపించేటటువంటి నాటక రంగులు మీకు అప్పుడు ఇన్స్పిరేషన్ ఎవరు? స్ఫూర్తి. లేదు, అట్లాంటి స్వతహాగా అట్లాంటి ఆలోచనలు రాలా నాకు. నేను ఆ పెద్ద ఆయన వరదా రాఘవయ్య గారు ఇది చేస్తూ ఉండేవాడు, అంతేగాని స్ఫూర్తి అనేటువంటి. మరి మీకు అభిమాన నటుడు ఎవరు సార్ ఆ రోజుల్లో? ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో కానీ నాకు అభిమానం నటుడు పేస్పాటి నరసింహమూర్తి గారు, బండారు రామారావు గారు, వాళ్ళిద్దరూ నాకు అభిమాన నటులు, రంగస్థల నటులు. వాళ్ళిద్దరి మీద అభిమానం ఉండేది. మంచిది. సార్ ఇప్పటిదాకా మీరు ఎన్ని ప్రదర్శనలు చుట్టారు సార్? నేను లెక్క పెట్టుకోలేదయ్యా, కాకపోతే ఒక 1000 లోపలనే ఉంటాయి, 1000 మించే ఉండవు. 1000 దాదాపు 1000 అంటే ఆషామాషాకారం కాదు. 1000 ప్రదర్శనలు అంటే ఒక నటుడికి చాలా గొప్ప అచీవ్మెంట్. ఏ ఏ ప్రాంతాల్లో మీరు ఈ నాటక ప్రదర్శనలు చేశారు సార్? ఏ ఆంధ్రదేశంలో ఉభయ రాష్ట్రాల్లో ఏ ప్రాంతం అనే దానికంటే ఏ ప్రాంతంలో మీరు వీలేశారు అన్నది ఏంటంటే, రామసుబ్బారెడ్డి గారి ట్రూప్లో ఆల్మోస్ట్ ఆంధ్ర రాష్ట్రం నలుచెరుగుల మేము విజయయాత్ర చేసాము. అన్ని పట్టణాల్లోనూ మేము ప్రదర్శన సాగాయి. ఇతర రాష్ట్రాల అంటే రాష్ట్రాలని చెప్పలేను, కానీ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉగాది సందర్భంగా ఢిల్లీలో మా హరిశ్చంద్ర నాటకం జరిగింది. దానికి పివి నరసింహారావు గారు అప్పుడు ఆయన యూనియన్ మినిస్టర్గా ఉన్నాడు. నాటకానికి ఊరికి అటు ఓపెనింగ్ అని వచ్చి నాటకం అంతా అయిపోయిన దాకా ఉండి మళ్ళీ మరుసటి రోజు మమ్మల్ని అందరినీ వాళ్ళ ఆఫీస్కి పిలిపించి మా అందరికీ తెలుగు భోజనం ఏర్పాటు చేసి మమ్మల్ని ఆశీర్వదించారు. పుట్టపర్తి
స్వామి ఉన్నాడు. ఆయన సాయిబాబా గారు. ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఓపెనింగ్ రోజు మా హరిశ్చంద్ర నాటకము. ఆయనతో పాటు లతా మంగేష్కర్ వచ్చున్నారు, సుశీల గారు వచ్చున్నారు, మురి చెన్నారెడ్డి గారు, పొలిటీషియన్స్, పెద్ద పెద్ద వాళ్ళు, దరిదాపు 3-4 లక్షల మంది జనం. 3-4 లక్షల మంది జనం. మాది హరిశ్చంద్ర నాటకం. స్టేజీ పైన మేము, స్టేజీ కింద చేతిగొడతో ఆయన కళ్ళు దుడుచుకుంటూ బాబా గారు, ఆయన ఆశీర్వచనం. ఇవి జన్మకి మర్చిపోయేటువంటి విషయాలు కదా. ఎంతమందికి అదృష్టం కలుగుతుంది. ఇది నటుడుగా ఉండి పొందినటువంటి అనుభూతులను సంపాదించుకుని ఉంటే ఆస్తులే కదా. డబ్బులు ఏవి అనేది డబ్బులు లేవు, కానీ ఇవే ఎదురుకుండా ఉండేటువంటి ఆ షీల్డ్ ఇవే మనకి ఉండేది. డబ్బులు రమ్మంటే ఆడొస్తాయి, అందరికీ రావు. కొంతమంది సంపాదించుకుంటున్నారు. అదే మీరు ఎన్నో రకాల పాత్రలు నటించారు. వీటిలో మీకు బాగా నచ్చినటువంటి పాత్ర? అయ్యా, అది భక్త మాధవదాసులో భైరవనాథ భట్టు అనేటువంటి ఒక చెడిపోయిన బ్రాహ్మణి యొక్క వేషం. అది నేను వ్యక్తిగతంగా దాన్ని ఎక్కువ నేను ఇష్టపడ్డాను. కానీ ప్రజలు మాత్రం నన్ను కురుక్షేత్రంలో దుర్యోధనుడిగా, ప్రధానంగా నెల్లూరు జిల్లాలో నాకు మంచి గుర్తింపులు, అభిమానాలు ఎక్కువ మంది ఉన్నారయ్యా. ఏ రకమైన పాత్రలు చేస్తుంటారు సార్? నేను చరిత్రాత్మకంలో మహాకవి కాళిదాసు భోజరాజు, ఆనాడులో పృథ్వీరాజు, మహాకవి కాళిదాసులో భోజరాజు చెప్పాను కదా. తర్వాత వీరశివాజీ రోషనాడులో, సారంగసర దాంట్లో గొప్ప గొప్ప రాజరాజ నరేంద్రుడు, ఇలాంటివి వేశానయ్యా. అభినయానికి ఆస్కారం ఉన్న పాత్రలే ఎంచుకున్నారు. నాకు గొంతు శృతిబద్ధంగా, శ్రావ్యంగా, రాగాల పనికొచ్చేటువంటి గాత్రం కాదని ముందే గ్రహించాయ్యా. గ్రహించి నాకు తగ్గటువంటి పాత్రలు నేను హరిశ్చంద్రుడు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అలాంటివి వేశాను ప్రారంభంలో. కానీ గమనించుకునేది ఏంటంటే నా గాత్రం రాగ సొబగుకు ఉపయోగపడేది కాదేమో అనుకున్నాను. అందువల్ల నాకు తగ్గటువంటి పాత్రలనే ఇది చేశాను. నాకు నాటకాల్లో పన్నాల రామసుబ్బారెడ్డి గారు మార్గదర్శి. సరే సార్, మంచిది. అంటే మీరు ఆ పాత్రల ఎంపికలో కూడా మీరు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకున్నారు. మనం ఏదైతే మనం ఏం చేసినా ప్రేక్షకుల కోసమే చేయాలి. మంచి నిర్ణయం తీసుకొని మీకు తగ్గ పాత్రల్ని పోషించి మంచి నిర్ణయం సార్. ఒక నటుడిగా ఉన్నటువంటి మొదటి లక్షణంగా, మంచి లక్షణంగా బాగా చెప్పారు. ఈ నాటక రంగంలో ప్రస్తుత తరానికి పాత తరానికి ఏమైనా తేడా గమనించారు సార్? అంటే నాటక రంగం వైభవం కోల్పోవడం, సినిమా కానీ టీవీ కానీ ఏదైనా కానీ ప్రజల యొక్క రుచి ఎలా ఉంది, ఆ ప్రేక్షకులు చూస్తే కదా ఏదైనా కానీ చేస్తారు. ప్రేక్షకులు లేకుండా ఉండేటువంటి ప్రదర్శన దేనికి పనికొస్తుంది? అది టీవీ కావచ్చు, సినిమా ఆడదు, దానికి ఏమి ఇది ఉంటుంది? వాళ్ళు నష్టపడతారే కదా. నష్టపోతారు కదా. ఇప్పుడు అలాగే మా డ్రామాలు మా ఈ మైక్ దగ్గర చేరి ఇద్దరు ఉంటారు, రాముడు, ఆంజనేయుడు. ఆ మైక్ దగ్గర ఒకరు, ఈ మైక్ దగ్గర ఉంటారు. ఇద్దరు వేషాలు వేసుకుంటారు. ఇద్దరికి చెరొక హార్మోనిస్ట్ ఉంటాడు. వాడు గుయ్యి గుయ్యి అంటే పద్యము మాట వినపడకుండా అతను శబ్దం చేస్తూ ఉంటాడు. ఈయన ప్రారంభం చేస్తాడు. ఇంత పద్యానికి ఎంతో రాగం పెడతాడు. ఇప్పుడు ప్రేక్షకులు వాటిని ఆదరిస్తున్నారు, చూస్తున్నారు, డబ్బులు ఇచ్చి చూస్తున్నారు వాటిని. ఇంకా నటన చూడమంటే నటన వాళ్ళకి అసలు భాషతోనూ నటనతోనూ అసలు 2 పాత్రల మైక్ దగ్గర నిలబడేసి అంత పెద్ద గవ్యపక్షాలను ఆడుతున్నారని చెప్పానంటే, దాన్ని ప్రేక్షకులు చూసి ఏళ్ళేసి డబ్బులు ఇచ్చిపోతున్నారనంటే వాళ్ళ యుగం అది. వాళ్ళ ఆ గాయక నటుల నటుప్పుడు చింతామణి లాంటి, భక్తి చింతామణి లాంటి వాటిల్లో తప్పులు చేస్తున్నారు. ఆ నాటకాన్ని బ్యాన్ చేశారు. చాలా బాధపడ్డాం. అది కళాఖండం, అది అద్భుతమైన పద్యాలు. ఏంటంటే స్వయంకృత అపరాధం. నటులు తప్పు కాదు. నటులు దేనికి పోతాడు?
వాడు వృత్తి ప్రేక్షకులు వాడు మెప్పించి. వృత్తి వాడు వృత్తికి వాడికి వచ్చి ఆ 10 రూపాయలు కిరాయికి కదా పోతాడు. అంతే కదా. వాళ్ళు ఏమో అట్లాంటి తప్పులు చేసేవాడు కాదు. ఉద్దేశంతో పోరు. బంగారంటి వాళ్ళు కాకపోతే నువ్వు చూస్తున్నావు, నాకు డబ్బులు ఇస్తున్నావు, అంటే నేను వేస్తున్నాను. ప్రేక్షకుల అభిరుచి మారింది. అభిరుచి మారింది. అభిరుచికి అనుగుణంగా నటులు ఈ మారాల్సి ఈ వస్తుంది. అభివృద్ధి ఎంతవరకు అనేటువంటిది ప్రేక్షకుడు తాను ప్రశ్నించుకోవాలి. పోవాలి. మనం కదా ఈ యొక్క దీనికి చెడ్డ పనికి ప్రోత్సాహం చేసాము అవకాశం ఇస్తున్నాం అనుకోవాలి. అనేది ప్రేక్షకుడు వాళ్ళల్లో రావాలి, మార్పు రావాలి. ప్రేక్షకులే ఆత్మవిమర్శ చేసుకోవాలి. కాదండి, హాస్యం అంటే ఉమ్. ఏ? తప్పుడు శృంగారం కాదు. అవును. ప్రతివాడు సంసారాలు చేసుకునే వాళ్ళే, ఇది చేసేవాళ్ళే. ఆ 5 నిమిషాలు వాడు కాలక్షేపం కోసంగా ఏదో అక్కడ వాడు బూతు మాటలు అంటూ ఉంటే వీడు చప్పట్లు కొట్టేసి సంతోషపడుతున్నారే కానీ ఏ ఆడవాళ్ళతో పోయి నాటకం చూడమని దాన్ని, అంతే కదా. ఆ నాటకాన్ని పోయి ఆ. వాళ్ళకి ఫ్యామిలీకి పోయి సినిమాలు చూస్తుంటే చూడమనండి, చూడలేదు చూడరు. కదా. నిజమే. వాడు రానిరు. ఇంకా అట్లాంటి వాటికి రాణిస్తారా? అవును. ఎవరు రాణిస్తారు? అందువల్ల నా ఉద్దేశంలో ఉంది, సినిమాలు, టీవీలు ఉమ్. ఇవన్నీ కూడా కళారంగానికి సంబంధించినటువంటి వస్తువులు. ఆ ఉమ్. టీవీల వల్ల ఎన్ని లక్షల మందికి భుక్తి అవునవును, కలుగుతున్నదండి. నిజమే. ఉమ్. సరే, మా ఇంట్లో వాళ్ళు దానికి అడిక్ట్ అయిపోయారు, ఇదైపోయారు అంటే దాన్ని నువ్వు చేసుకోవాలా? అంతే కదా. వాళ్ళు అక్కడ ఆకర్షించి పిలుస్తున్నారు, ఆ. ఆ టైం కాగానే అక్కడ పెట్టుకొని చూస్తున్నారు. స్విచ్ ఆన్ అయిపోయి చేస్తున్నారు. దానికి మనం ఏం చేయగలం? అంతే కదా. కంట్రోల్ చేయగలవా? నిజమే. లేవు. ఇది ఒక్కడి సంసారం కాదు, సర్వత్రా జరుగుతూ ఉన్నటువంటి అపచారం. దీనికి మనం ఏం చేస్తాం? మనం ఏం చేయాలి? నాటక రంగం మీద సినిమా ప్రభావం ఏమైనా ఉందంటారా? అంటే నాటక వైభవం తగ్గిపోయింది అంటుంటారు. దీన్ని మీరు అంగీకరిస్తారంటారా? నాటక వైభవం తగ్గుతున్నదంటే చెప్పే కదయ్యా, మేమే కారణం. మేము ఆ, దేన్నైనా కానీ, ఒక వ్యాపారం కానీ, ఏదైనా కానీ ఆ, కొనేవాడిని ఆకర్షించాలి. అంతే కదా. అంతే కదా. ఆ ఆకర్షింపు లేకుండా ఆ, నేను చెప్పినట్టుగా నాటకాలు ఆడి ఇది చేస్తే ఎవరు చూస్తారు? ఇదైపోతున్నది. కాకపోతే ఒక బంగారు కళ ఏమిటి అంటే, మా భవిష్యత్తులో అయినా ఉమ్. ఈ ప్రస్తుతం పరిషత్తులో నిర్వహించేటువంటి పద్య నాటకాలే ఉమ్. కళాఖండాలుగా ఉంటున్నాయి. ఒకదాని మించి ఒకటి ఉంటున్నాయి. ఎంతో ఖర్చు పెట్టుకుంటున్నారు, ఎంతో శ్రమ పడుతున్నారు బంగారంటి యువకులు. ఉమ్. వాళ్ళని ఆ నాటకాలు నేను న్యాయ నిర్ణేతగా పోతుంటాను. ఆహాహా. ఆ. ఈ రాష్ట్ర పరిషత్ వాటికి ఓకే, ఓకే. పోతుంటాను. పోతే మన ఈ వజ్రోత్సవాలు, తిరుమల తిరుపతి ఆ, ఆ. వజ్రోత్సవాలకి వెంకటేశ్వర కళా పరిషత్ వాళ్ళ దానికి ఉమ్. న్యాయ నిర్ణేతగా పోయా. జాతీయ స్థాయిలో జరుగుతారు వాళ్ళు ఓకే. పోటీలు. ఈ ఒకదాన్ని మించి ఒకటి ఉందండి, ఒకదాన్ని మించి ఒకటి ఉంది. ఇంకా నాటకం కళ చచ్చిపోదు, అంతే. తెలుగు భాష చచ్చిపోదు. నిజమే. ఆ. మనం కొద్దిగా తగ్గుతూ వస్తూ ఉన్నాం. కానీ ఎవడో ఒకడు వస్తాడు, దాన్ని మళ్ళీ పొట్టి శ్రీరాములు వస్తాయి కదా మనకి ఆ, తెలుగు ఇది వైభవం వచ్చింది. వచ్చింది. ఆ. ఒక తరంలో ఒక్కొక్కరు అట్లా ఏ మహానుభావుడు వస్తాడు, దీనికి పునర్జన్మిస్తాడు. పూర్వవైభవం వస్తుంది అంటారు. ఆ ధైర్యం, ఆ ఆశ ఉంది. నాటక రంగానికి సినిమా రంగానికి ఏమైనా తేడా ఉందంట సార్? నటన పరంగా కానీ మిగతా విషయాల్లో? అయ్యా, ఏ ప్రక్రియలో ఉమ్. ఆ కష్టాలు ఉన్నాయి, ఉమ్. ఆ వెసులుబాట్లు ఉన్నాయి. ఉమ్. నాటక రంగం తీసుకుంటే ఉమ్. అది నాన్ స్టాప్. అది నాన్ స్టాప్. ఒక తడవ వేషం వేసుకొని నువ్వు స్టేజి మీదకి ఎక్కావంటే మళ్ళా నువ్వు రంగు తుడుచుకొని నువ్వు దిగేంత వరకు అది ఒంటరి పోరాటం చేయాలి. నీకుండే ప్రతిభను చూపించి వాళ్ళ దగ్గర నుంచి 2 చప్పట్లు అట్ట వచ్చిన దాకా నువ్వు ఇదిగావు. అంత తపన తాపత్రయము అది ఉండాలి. దానికి సినిమాల మాదిరి రీటేక్లు, రీరికార్డింగ్లు అయ్యే ఉండవు. అప్పటికప్పుడు ప్రేక్షకులు నీ రిజల్ట్ చెప్పేస్తారు. అప్పటికప్పుడు తేలిపోతుంది. ఆ తప్పట్ల వల్ల ఏల వల్ల తేలిపోతుంది. దాంట్లో ఇది లేదు. కానీ సినిమా చాలా కష్టమైంది. సినిమా ఏంటంటే ముందు ఆ మేనరిజం అంటాం. ఒక నటుడు ఒక వాటిల్లో నాగభూషణం గారు, తర్వాత ఆయన రంగారావు గారు మేనరిజం మీరు, ఆయన పాత్రను బట్టి ఇదవుతాడు. ఇంకా కొంతమంది ఉన్నారు. నాగభూషణం గారు
ఇంకెవరు గుర్తుకు రాలే నాకు. అలా పద్మనాభం సార్, పద్మనాభం కాదు, మేనేజం చేస్తూ కోట శ్రీనివాసరావు. కోట శ్రీనివాసరావు గారు. అలాంటి వాళ్ళు మేనేజం చేసి ఆ భాషను కానీ మెత్తని కానీ కొంతవరకు రావాలా. అది రావాలంటే డ్రామా వాడైతే అదో మోసలో వెళ్ళిపోతాడు. అవును. సినిమా ఆయన ఏం చేస్తాడు, ఈరోజు తీస్తాడు, ఆ, ఇక సినిమా అంతా కెమెరాలో ఆధీనంలో ఉంటుంది. ఉమ్, డైరెక్టర్ ఉంటాడు, చుట్టూ 50 మంది 60 మంది ఉంటారు. ఉమ్, వాళ్ళ దగ్గర ఏం నటించాలా అని చెప్పి అంతా కృత్రిమం, ఏమి న్యాచురల్గా సహజం ఏమి ఉండదు. ఏమి ఉండవు. ఆ, వాడు దానికి ఎన్నో పాటలు పడాలా, ఎన్నో పాటలు పడేసి ఆ, రెండోది వచ్చేసి ఇప్పుడు నేను దుఃఖంతో ఒక ఇది చెప్తున్నాను. ఉమ్, ఈ రోజుకి ఇక్కడికి అయిపోయింది, ఉమ్, మళ్ళీ రేపు ఉదయానికన్నా కొద్ది గుర్తుంటుంది. ఆ, రేపు మళ్ళీ ఒక 3 నెలల తర్వాత ఈ వేషాన్ని వాళ్ళు పిలుస్తారు. ఆ, ఈ వేషానికి ఇప్పుడు ఏమి చేసాము, ఏమిది, ఆ మూడు అదంతా రావాలంటే ఎంత కష్టం. అంతే కదా, నిజమే. ఆ మూడ్లోకి రావాలా. మళ్ళీ అవును, రోజులు ఎవరు గడుస్తాయి. వచ్చినా లేదంటే మూడ్లోకి వస్తే కదా వాడు నటించగలడు. అంతే సినిమా కదా, అయినా ఏదైనా ఈ రోజు నటించింది రేపు ఎల్లుండి మళ్ళీ అదే ఇతని మూడు మూడు రావాలి. కంటిన్యూ అవుతుంది డ్రామా వాడికి. ఆ, సినిమా వాళ్ళకి అట్ట అంత కాదు. కాదు. సినిమా వాళ్ళకి కానీ టీవీ వాళ్ళకి కానీ ఆ, దాంట్లో చాలా వాళ్ళు మంచి పట్టుంటే కానీ ఆ, చేయలేం. చేయలేరండి. నిజమే 4-5 సార్. సినిమాలు వేస్తారు ఒక నటుడు ఒక్కో రోజు 4-5 కాటిస్లో 4 విడివిడిగా ఉండేటువంటి రసాలు ఆ, పోషించాల్సి వస్తుంది. అది ఒక్కసారిగా అది పరకాయ ప్రవేశనట్టుగా చాలా చేస్తున్నారు. కష్టం. సార్ మీరు రచయిత అని కూడా విన్నాం సార్. ఈ రచన పరంగా మీరు ఏమైనా చేసిన రచనల గురించి చెప్తారా? నేను ప్రారంభం నుంచి కూడా తెలుగు భాష మీద తెలుగు మీద ఇంట్రెస్ట్ ఉండేవాడిని హై స్కూల్ చదువుకునే రోజుల్లో కూడా. ఇంగ్లీష్లోనూ లెక్కల్లోనూ 30-40 మార్కులు వచ్చి తెలుగులో మాత్రం 85 ఆ ప్రాంతం వచ్చేది. తర్వాత అనుకోకుండా నేను ఒక 5 సంవత్సరాలు తెలుగు పండితుడిగా పనిచేశాను. ఆ తెలుగు పండితుడిగా పనిచేసిన దీంతో తెలుగు భాష మీద ఒక పుస్తకాలు పూర్వగాథాల హరి కానీ డిస్టరీలు కానీ చూడడం వాటి మీద కొంత ఇదైపోయింది. అట్టగా కానీ నాకు ఛందస్సు తెలిసినటువంటి పండితుడిని కాదు. నేను షిర్డీ సాయిబాబా మాకు ఇష్టమైన దేవుడు. ఆయన మీద నాటకం రాశాను, పద్య నాటకం. వేరే కవి గారి పద్యాలు తీసుకొని నేను నాటకం రాశాను. దాన్ని మా విడవలూరు సమాజంలో సెక్రటరీ బొగ్గల శాస్త్రి గారు ఉండేవాడు, ఆయన వేశాడు ఆ క్యారెక్టర్ని. జొన్నవాడ అక్కడ వేసారు వాళ్ళు. ఆ విషయంగా ఇది చేశాను. తర్వాత ఏకపాత్ర అభినయం చేయడం అనేది చాలా కష్టమైంది. 22 ఏకపాత్ర అభినయాలు నేను రాశాను. భవిష్యత్తులో వాటిల్లో కూడా ప్రదర్శిస్తున్నారు. ఈ భవిష్యత్తులో కూడా వాటి బాగా ఇది చేస్తారే. తర్వాత మూడోది నా 60 సంవత్సరాల పద్య నాటక జీవితంలో నేను చూచినవి, అనుభవించినవి, నాకు జ్ఞాపకం ఉన్నవి పెద్దవాడిని అయిపోయాను కదా. అందులో కరోనా టైంలో రాశాను ఆ పుస్తకాన్ని. కరోనా కాలం రాసి మొన్న ఈ మధ్య కాలంలో రాశాను. నా హృదయాన్నంతా దాంట్లో చూపించాను నట దీంట్లో. నటన పరంగా లేదా సాహిత్య పరంగా కానీ మీరు పొందిన అవార్డులు కానీ రివార్డులు కానీ బిరుదులు వాటి గురించి ఏం చెప్తారు సార్? నాటక పరంగా ఒక వేషాది కోసంగా నాకు వచ్చిన అవార్డులు 0. అవునా? ఏమీ ఒక అవార్డు నాకు నటనా పరంగా నటుడిగా నాకేమీ రాలేదు. కానీ నాకు చూచారు కదా, 100కి పైన సన్మానాలు చేస్తున్నారు, 100కి పైన చేశారు. ఎలా చేశారు? కళాకారుడిగా, కళాసేవకుడిగా, పెద్ద ఆయనగా, ఒక దర్శకుడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా, ఈ రంగస్థలం మీద నాకు ఉన్నటువంటి కొరవన్నీ మర్యాదల్ని చూచి నాకు ఇచ్చినటువంటివే. కానీ నేను వేసిన వేషానికి ఏదైనా 10 రూపాయలు కిరాయి తీసుకున్నానే కానీ నేను నటనా పరంగా నాకు ఒక షీల్డ్ కానీ ఒక ఇది అన్ని రివార్డులే కానీ అవార్డులు లేవు. అంతే. తర్వాత ఈ షిర్డీ సాయిబాబా నాటకం రాసి మా వాళ్ళకి డైరెక్ట్ చేసి విడవలూరులో నేను చేసిన దానికి పౌర సన్మానం, నేను ఊరు నుంచి వచ్చేటప్పుడు పౌర సన్మానం చేసి అమరావతి కృష్ణారెడ్డి గారు నాకు అన్ని రకాల ఇది చేశారు. తర్వాత ఈ పుస్తకం దీనికి అప్పుడు పోయి దీన్ని పెళ్ళూరు సుధాకర్ రెడ్డి గారిని వారు బహుకరించారు. సంతోషం సార్. బిరుదులు, సన్మాన పత్రాలు చూచారు కదా.
అవి ఏ? ఖచ్చితంగా అలా మీరు ఆ, ఈ నిజంగా వాడు అన్నట్టు మీరు అన్నట్టు మీ మాటల ప్రకారము ఈ నటన వైదుష్యానికి అంటే చేసిన కళాసేవకే ఈ తగిన ఆ, గుర్తింపు ఆ, ఆ. లభించింది అంటారు. లభించింది. అప్పట్లో మీ నటుల మధ్య పోటీ ఎలా ఉండేది? ఆ, పోటీ ఉండాలయ్యా. ఉండాలి అంట. పోటీ లేకపోతే ఇది కాదు. ఇప్పుడు పాండవ ఉద్యోగం తిరుపతి వెంకట కవులు రాశారు. ఆ రాయబారం ఘట్టంలో ప్రతి వాళ్ళు మంచి ఇది చేస్తారు. ఆ పోటీ అనేటువంటిది ఆ సాహిత్యంలోనే కొంత పెట్టేశారు. కర్ణుడిని అటు లేపుతాడు, అశ్వత్థామని ఇటు లేపుతాడు, వాళ్ళు వీళ్ళు కొట్టుకోవడం, అనంత దూరం వస్తారు, చేతులు పైకెత్తారు, కత్తులు తీస్తారు, ఇది చేస్తారు. ఇవన్నీ ఏం చేస్తుంది ఆడియన్స్లో ఒక ఉత్తేజపరుస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తాడు, వాడు ఎట్ట పడతాడు, ఈడట పడతాడు అని. అందువల్ల మంచిగా ఉండేటువంటి పోటీ తప్పకుండా అవసరం. రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఉన్నారు. వాళ్ళిద్దరూ ఇప్పటికీ సూర్యచంద్రులు అని అంటారు వాళ్ళు పోయినా కానీ. నిజమే. ఆ స్థానం మళ్ళా ఎక్కడ పోటీ ఇది లేదు. ఎవరి కళాఖండాలు వాళ్ళకు ఉన్నాయి. ఆయన గొప్పలు ఆయనకున్నాయి, ఈయన గొప్పలు ఈయనకున్నాయి. ఆయన మైనస్లు ఆయనకున్నాయి, ఈయన మైనస్లు ఉన్నాయి. అంతే, అంతవరకు అయిపోయింది. పోటీ అయితే ఉండాలంటారు. ఇద్దరికి గొప్ప కళాకారులుగా కాలం చేశారు. ఇంక జనం ఏం కావాలి నాయన? పోటీ అనేటువంటిది దురుద్దేశంతో, ఈర్ష్యతో, అసూయతో ఉండకూడదు. వాడు మనం మించిపోతున్నాము అనేటువంటిది కాదు అక్కడ. వాడు మించిపోతే కదా మనం ఇంకా మించగలం. అంతే కదా, వాళ్ళు మించిపోతే మనం ఇంకా అన్నట్టుగా ప్రయత్నం చేయొచ్చు. ఇప్పుడు పలానా పద్యం ఇద్దరు కొట్టేసి పాడేసాడు, ఆయన మనసుమారు కొట్టాడు. పక్కన దుర్యోధనుడు ఉన్నాను, నేను పద్యం పాడి మనసుమారు తెచ్చుకోలేను. నేను నాకు రావాలి కదా నా రెస్పాన్స్. అంటే దానికి తగ్గట్టుగా నేను ఏదో పిచ్చి చేస్తాను, మంచి చేస్తాను, ఏదో కొన్ని ఎగిరి అరిచి కేకలు పెట్టే కానీ మన వైపు తిరగదు. అలాంటి సామరస్యమైనటువంటి పోటీ తప్పకుండా అవసరం. మంచి మాట చెప్పి. ఈ నాటక రంగానికి అప్పట్లో ఎలాంటి ప్రోత్సాహం అనేది ఉండేది సార్? అప్పట్లో ప్రోత్సాహం బండ్లు కట్టుకొని ముందంగా గడ్డాలు అవి చేసుకొని, పేటు కండవలు వేసుకొని, పెద్ద ఊళ్ళో పెద్దవాడు చుట్టుపక్కల పల్లెల వాడు కూడా వేసుకొని నడిచి వచ్చేసి టిక్కెట్ కొనకుండా కాదు, ఆడవాళ్ళు కూడా చూచి తెల్లవారు 2, 3, 4 కాకుండా 6 అయిపోయేది. ఒక్కొక్కడ కురుక్షేత్ర నాటకాలు అయితే 6 అయిపోయేది. పద్యాలు కొద్ది రాగాలు ఎక్కువ చూసేవాళ్ళు అయితే 6 అయిపోయేది. 6 గంటల దాకా వీళ్ళని దుంపదించి వీళ్ళకి ఇచ్చిన డబ్బులకి వృధా పోకుండా చూచి సంతోషపడి చప్పట్లు కొట్టి మంట అయిపోయిన తర్వాత సినిమా యాక్టర్లు చూచి అంత మహద్భాగ్యమైనటువంటి రోజులు అయ్యాయి. కడతో చూశాను, అనుభవించాను. ఇబ్బందులు ఏమన్నా ఎదుర్కొన్నారు సార్ అప్పట్లో? ఆ రోజుల్లో అన్ని ఇబ్బందులే. అంటే ప్రోత్సాహం ఎంత ఉందో అదే స్థాయి ఇబ్బందులు ఏంటంటే ఆర్టిస్టులు రావాలా, వరుస నాటకాలు ఉంటాయి లేడీ ఆర్టిస్టులకి. వాళ్ళు ఇక్కడ నాటకం అయిపోయేసరికి 6 అయింది. ఇక్కడి నుంచి ఉదయగిరిలో 2వ నాటకం రావాలా, ఇన్ని బస్సులు లేవు, ఫోన్లు లేవు, ఏమి లేవు. మళ్ళీ బిడ్డ ఒక ఉంటుంది, ఆమెకి ఆ బిడ్డను తీసుకొని ఈ పెట్టి తీసుకొని వచ్చేసరికి 7, 8 అయిపోతుంది. ఇక్కడ ఇంకా లేడీ ఆర్టిస్టులు కొంతమంది రాలేదయ్యా, నాటకం జరిగేట్లేదని ఇక్కడ దుష్ప్రచారం చేస్తారు కొంతమంది. వాడు తలకాయ పట్టుకొని కూర్చుంటాడు ఆ కాంట్రాక్టరు, వస్తాయో రావు అని చెప్పి. పోయిన తర్వాత మనకి వాడు అన్నం పెట్టి వేషం వేయించి మన డబ్బులు ఇచ్చినంత వరకు మనతో బాగానే ఉంటాడు. వాడు డబ్బులు వాడికి వచ్చేస్తాయి, ఇది అయిపోతుంది, పరాబ్రహ్మ వాడేస్తాము, నాటకం బిగించేస్తాం, వాడు ఇంకా అడ్రస్ ఉండడు. ఉదయాన నువ్వు టీ తాగుతావా, గొడ్డలు ఉన్నాయా, ఏమీ లేదు. వాడు ఎక్కడో చేరిపోతాడు తాగి, మనకు ఉండడు. ప్రతిదీ చాలా రకాలైనవి. ఇట్లా రకరకాల సమస్యలు. కరెంట్ వాళ్ళకి అప్పుడు ఆ రోజుల్లో పాస్ వచ్చి వాళ్ళ ఫ్యామిలీ ఇవ్వాలి. ఒక్కతడు వీళ్ళు తలబిస్తుండే వాళ్ళు ఎవరు, ఈ కాంట్రాక్టర్లు. వాడేం చేస్తాడు, వాడు చేసే పని మంచి దీంట్లో ఉన్నప్పుడు ఫీడ్ చేస్తాడు. ఎదిగాడు ఒకతడు ఊరు పేరు చెప్పను, కానీ ఒక దగ్గర
శ్రీరామ విజయం అని ఆ, నేను ఇది చేసేటువంటి రామరావణ యుద్ధం. నేను రావణాసురుడు. మన నెల్లూరు దగ్గర మంచి కాపుటూరు. ఉమ్, ఉగాది రోజు, ఉమ్, ఉగాది రోజే జనం సందులే. ఉమ్, వేసిన టెంట్ జాలకి మళ్ళీ టెంట్ పెంచి ఇది చేసాడు, డబ్బులు పెద్ద డబ్బులు వచ్చేసి ఉమ్. వాళ్ళని ఏదో తుస్కారంగా అన్నాయట ఇతను. ఈ కాంట్రాక్టర్. వాళ్ళు నాటకం బిగిన్ చేసిన 2 సీన్లు అయింది, 3వ సీన్ అప్పటికి కట్ చేశారు. కట్ చేశారు. అంటే వీడు కట్ చేసాడని చెప్పి వీడు అంటున్నాడు, కానీ కట్ చేశారా లేదని మనకి తెలియదు. పుకారు అక్కడ. కాంట్రాక్ట్ అన్నాడు అన్నమాట. పుకారు అది. అక్కడ మాకు రాముడు వేసే అతను రెండో రాముడు ఇది చేసుకోవాలి, షేవింగ్ చేసుకోవాలి. ఆయన ఏంది ఉగాది రోజుని ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరని చెప్పి ఆయన చేసుకోరు, ఇక్కడ ఎవరో ఒకరు ఉంటారులే అని. ఇక్కడ ఆయనకి దొరకలే, కరెంట్ సగం చేసుకున్నాడు. చేసుకున్నాడు, ఒక అద్దం పెట్టి సగం అంతా నెత్తురు తెగిపోయినాడు పాపం. చీకటి సగం చేసాడు. కరెంట్ పోతే ఏం చేస్తాడు? వచ్చాడు, నేను మా దగ్గరికి కదా వస్తాడు. సార్ ఇది పరిస్థితి అన్నాడు. వస్తే కరెంట్ వస్తే నీ సీన్ తీసేస్తామయ్యా, కంటిన్యూ చేస్తాము, ఇంకా వద్దులే అంటే దీని సంగతి సార్ అది ఇంకా నువ్వు ఊరిపోతే ఇది ఇక్కడ ఎవరు మనం వస్తాము. ఇవి ఇప్పుడు అతను ఆ సగం గడ్డంతోనే వాళ్ళ ఊరికి చేరాడు. అయ్యో, చెప్పేదానికి సిల్లీగా ఉంటాయి. అంతే కదా, అది కూడా సమస్య కదా, అందరూ సిల్లీగా ఉంటాయి. ఇట్లాంటివి చాలా చాలా ఇబ్బందులు కూడా కలుగుతాయి. ఇప్పుడు ఆ గోదావరి జిల్లాలో ఉన్నాయి. ఆ గోదావరి జిల్లాలో అప్పుడు రాముడిపాలెం దగ్గర బ్రిడ్జి లేదు, లాంచ్లో పోవాలా, 15 మైళ్ళు లాంచ్లోనే పోవాలి ఊళ్ళకి. అక్కడంతా గూడాలు ఉంటాయి, పెద్ద జనం, మహాభిమానం. వాళ్ళు భోజనం ఆర్టిస్ట్కి పెడతారు, అద్భుతమైనటువంటి మర్యాద ఇస్తారు. అవి చూసాము, ఇవి చూసాము, వీటిని అన్నిటినీ అనుభవించాల్సిందే. అది ఒక అనుభవం. ఇప్పట్లో నాటక రంగానికి ఈ ప్రోత్సాహం కానీ లేదా ప్రతికూల పరిస్థితులు కానీ వాటి గురించి పూర్వము ఉద్యోగస్తులు, ఊళ్ళో ఉండేటువంటి వ్యాపారస్తులు నెల్లూరు టౌన్లో కూడా సహాయం చేసేవాళ్ళు. ఏం కాదనకుండా అందరూ నెల్లూరులో చక్కగా సహాయం చేసేటువంటి వాళ్ళు. ఇప్పుడు ఇంకా ఏ నాటకాలు ఎవరు చూస్తున్నారు అని ఒక 5-10 డబ్బులకి ఇది కాదు, కానీ అభిమానం అనేటువంటిది నిలుపుకోలేకపోయినారు. నేను వాళ్ళ అభిమానం చూపడం లేదన్నా, నిలుపుకోలేకపోయారు. మా ఈ భూత నాటకాలు ఈ చేసి ఈ తరంలోకి వచ్చేసరికి మంచి మెరికలాంటి కళాకారులు, మంచి గాత్రాలు, మంచి వేషాలు, పరిషత్తులు వాటిల్లో మహదానందంగా బ్రహ్మానందంగా అన్నమాట. నాటక పరంగా ఈ రంగస్థల రంగం ప్రస్తుత సమాజానికి మీరు ఎటువంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? నాయన యువకులు, ఇది ప్రాచీనమైనటువంటి సాంప్రదాయమైనటువంటి కళ, పద్య నాటక రంగం. ఇది మరి ఆంధ్రులకు చాలా, తెలుగు వాళ్ళకు ఇది కొంగు బంగారంగా జరిగినటువంటి, ఇది 3 పువ్వులు 6 కాయలు వెలిసినటువంటి రంగం ఇది. ఈ కళారంగాన్ని మీరు సద్బుద్ధితో దీంట్లో ఉండేటువంటి గొప్పతనాన్ని గ్రహించి దీనికి తప్పకుండా మీరందరూ ఈ నాటక రంగంలో పట్టు ఆకర్షితులై, శిక్షితులై, మంచి గురువు దగ్గర నేర్చుకొని ఈ నాటకాన్ని పునర్జన్మించి కాపాడమని 2 చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను. ఖచ్చితంగా సార్, ఎందుకంటే మీ కోరిక చాలా శుభదాయకమైంది. ఎందుకంటే ఆ సరస్వతి కటాక్షం మీ దగ్గర కనిపిస్తుంది. అందుకనే మీరు ఇటువంటి మంచి మాట చెప్పారు. ఈ నేటి తరం కూడా ఈ రంగస్థలాన్ని, అంటే ఈ నాటక రంగాన్ని ఆకర్షితులై నాటక రంగంలో రాణించాలని కోరుకునే యొక్క కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని ఆశిద్దాం. సరే సార్, ఈరోజు మీలాంటి మహానటుణ్ణి, ఏం చెప్పాలంటే సింహపూర్కే మీరు మరకతమణి లాంటి వారు. మీలాంటి వారిని కలవడం
మా కేఈబీ ఒక ఛానల్ ప్రేక్షకులకి నిజంగా ఆ, ఒక 2 డైలాగులు చెప్తాను. మా కేఈబీ ఛానల్కి ప్రేక్షకులకి మాకు అదృష్టం చెప్పాలి. వారి మా కోరిక మేరకి లేదా మా ప్రేక్షకులు ఆసక్తి వస్తుంటారు. మీ నటుడు కదా, మీ దగ్గర నుంచి ఎంతో కొంత ఎక్స్పెక్ట్ చేస్తారు. మీ నటన కౌశలానికి సంబంధించి ఏదైనా డైలాగ్ లాంటి చెప్తారా? నాకు వయసు 81 సంవత్సరం దాటుతున్నది. సెంచరీకి దగ్గర వస్తున్నా. దగ్గర సెంచరీకి రాలే కానీ అంత ఇది ఉండదు. కానీ నేనేమి చెప్పే కదా, గాయకుడిని కాదు. అందులో నేను చాలా సంవత్సరాలు అయిపోయింది రంగుపూసి ఈ నాటకాల ఏదో పాఠం కూడా ఇది ఒక చిన్న తప్పకుండా కొద్దిగా నేను మనసు కూడా బాధలో ఉన్నాను నేను కుటుంబ పరంగా. అందువల్ల ఏదైనా దుఃఖరసమే తీసుకుంటారు. రాజ్య వియోగంబునకై పరితపింపరు, మహారణ్యవాసాది ఘోర నరకంబులు ఎన్ని సంభవించినను గడింపరు. తుదకు అతి నీచతమమ్మకు ఈ చండాల దాస్యంబునకేది నేను పరితపింపరు. కానీ చేపట్టిన దాని నన్నే పరమ దైవముగా భావించుచు నా మూలమున తనకు అంత లేసి కష్టములు సంభవించినను క్షమాగుణ సంపత్తి చే సహించుటే కాక నేను తనను ఒక్కనికి బారిసగా తెగనమ్ముట అతి నీచమ్మని సంకోచించినప్పుడు నా దరిజేరి నాథా సత్యవ్రత ప్రతిష్టకయ్యనొచ్చు నీచ కార్యంబులు సగౌరవములేగులు అని నాకు ధైర్యమును కలిగించి నా సత్యవ్రత దీక్షను కాపాడిన మధుయ అర్థాంగలక్ష్మి చంద్రమతీదేవి వియోగ దుఃఖమును నేను ఏ గతి భరింతు. దేవి అసూర్యం పశ్య ఈ రాణివాస సౌఖ్యం బేమాయనే నీ పతి బ్రతుకు ఎండుగానే నీవు అనాథమై పరుల పంతన పట్టుకోవలసి వచ్చే కదా దేవి. అయ్యో దైవోపహతుడనై నేను ఇన్ని విధముల బాధింపబడుతున్నాను. అకట ఒక్కని పంచదాసియై అట్లల్లాడు ఇల్లాలి పాట్లకునై కూదుదునా సువర్ణమయ డోలాకేళి నింబాసి పొట్టకునై రోచిత పిల్చు కొడుకు జాడల్గాల్చి దుఃఖితునా కడకు ఈ నీచపు కాటికా పరిని నాకై నేను సోకిల్తునా చాలా గ్రేట్ సార్, చాలా బాగుంది సార్. నిజానికి అసలు మీ ఆ కంఠ స్వరం వింటుంటే మాకు రోమాంచితంగా ఉంది. నిజంగా రోమాంచితంగా ఉంది. మా ప్రేక్షకులు నిజంగా ఒక రకంగా ఈరోజు అదృష్టవంతులు మీ కంఠ స్వరాలు విన్నందుకు. నిజం సార్, నాకు కూడా చాలా నిజంగా ఒక మంచి వ్యక్తి. నేను ఒక విషయం చెప్పేదా, చాలా ఆనందంగా ఉంది సార్. నువ్వు చేసేది కళాసేవ. ఎంతమంది నాలాంటి అజ్ఞాతుణ్ణి కాదు, నేను జ్ఞాతుణ్ణి, అందరికి పరిచయం వాడిని. అజ్ఞాతుణ్ణి అయితే అన్ని రావు. మెడ్రాస్లో అంతకంటే 2 అరలు ఉన్నాయి. మెడ్రాస్లో పెద్ద ఎన్ని అక్కడే ఉన్నాయి, ఇక్కడ కొన్ని పెట్టాను. అందువల్ల
ఇలాంటి వాళ్ళని నువ్వు ప్రపంచానికి పరిచయం చేసి మీ ఆశీస్సులు పద్యనాటక రంగానికి మీ ఆశీస్సులు. పద్యనాటక రంగానికి అజ్ఞాతంగా ఎనలేని సేవ చేస్తున్నావు నీవు. ఉమ్. నీకు దీర్ఘాయుష్మాన్ భవ, యశస్వి భవ. చాలా సంతోషం సార్. ఆ, ఈరోజు ఈ విధంగా మీ అమూల్యమైన సమయాన్ని మా ప్రేక్షకుల కోసం, మా కేఏబీ ఛానల్ కోసం కేటాయించి మీ జీవితంలో మధురమైనటువంటి అనుభూతులను మాతో పంచుకున్నందుకు నిజంగా మీకు సతత నమస్కారం. నేను నిజంగా శతాయుష్మాన్ భవ, యశస్వి భవ. నాకు చాలా సంతోషంగా ఉంది.